హలో అండి అందరికీ. ఈరోజు నేను పెట్టిన ఈ పువ్వులన్నీ మా గార్డెన్‌లో వచ్చినవేనండి. మీకు కూడా గార్డెన్ ఉందా? ఇలాంటి పువ్వుల కోసం చూస్తున్నారా? పువ్వులు కావాలి అనుకుంటున్నారా? అయితే నేను ప్రతి 15 రోజులకోసారి బోన్ మీల్ ఇస్తూ ఉంటానండి. ఆ బోన్ మీల్ ఇవ్వడం ద్వారా నా యొక్క పూత అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యిందనే చెప్పాలి. వీటినే నేను ఇలా దేవుడికి కూడా నేను బయట నుంచి ఏమీ కొని తీసుకురానండి. ఇంట్లో ఉన్న పూలనే పూజ చేసుకుంటా ఉంటాను. సో, ఇవి ఇలా ఇంక్రీజ్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం రకరకాలైన ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం గానీ, నేనిలా బోన్ మీల్ కూడా ఇస్తూ ఉంటానండి. మీకు కూడా కావాలి అంటే ఈ బోన్ మీల్ లింక్ నేను మీషో నుంచే తెప్పించాను. మీకు కావాలంటే లింక్ కింద ఇస్తాను. మీరు పర్చేజ్ చేసుకోండి. నేను ఎవ్రీ 15 డేస్‌కోసారి ఇక్కడ నేను చూపిస్తాను. ఒక స్పూను చిన్న మొక్కలకైతే అది ఒక స్పూన్ ఇస్తాను. కాస్త పెద్ద మొక్కలకైతే ఓ 2, 3 స్పూన్లు ఇస్తాను. అలమండ పూలు చూశారు కదా! దానికైతే నేను 3 స్పూన్ల వరకు ఇస్తూ ఉంటానండి. మనం ఏమీ ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా పూత రావాలి అంటే అలా సాధ్యపడదు. అలా ఎవరు చెప్పినా కానీ అది అబద్ధమే అవుతుంది. అవి ఎంత సీజనల్ ఫ్లవర్స్ అయినా కానీ మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిందే. మరొక చిన్న విషయం, పైన స్క్రోల్ అవుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుపగలరు? ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ బాక్స్లో ఈ లింక్తో పాటు ఆన్సర్ కూడా ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.